సంక్రాంతి సినిమాలు ట్రైలర్స్ ప్రమోషన్లతో మంచి హైప్ను సృష్టించాయి. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు ట్రైలర్స్ చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా తదుపరి హాట్ రిలీజ్ డేట్ గా ఏప్రిల్ 10, 2025 నిలుస్తోంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి విడుదల నుంచి తప్పుకొని ఇప్పుడు ఏప్రిల్ 10న థియేటర్లకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర జనవరి రిలీజ్ ను వదిలి గేమ్ చేంజర్ కారణంగా ఏప్రిల్ 10న విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ నటించిన ది రాజా షాప్ కూడా అదే డేట్ ను టార్గెట్ చేస్తుంది. రాజా షాప్ వాయిదా పడితేనే విశ్వంబర ఆ డేట్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి సన్నీ డియోల్ నటించిన జూట్ కూడా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇతర సినిమాలు కూడా అదే డేట్ ని టార్గెట్ చేస్తున్నాయి. వీటిలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్, సూర్య నటించిన రెట్రో, అలాగే ఇడ్లీ కడే ఉన్నాయి. అయితే ఈ డేట్ కు నిజంగా ఏ సినిమాలు వస్తాయో అధికారికంగా చూడాల్సి ఉంది. ప్రభాస్ తన తదుపరి చిత్రంలో నూతన నటి ఇమాన్వితో జత కడుతున్నారు. హను రాఘుపుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ జంటపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ చిత్రం గ్రాండ్ డాన్స్ సందర్భంగా ఇమాన్వి అందరినీ ఆకట్టుకొని మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. హను రాఘుపుడి తెలుగు చిత్ర పరిశ్రమకు లావణ్య త్రిపాఠి, మృణాల్ ఠాకూర్ వంటి తాజా ప్రతిభలను పరిచయం చేసిన దర్శకుడిగా పేరు పొందారు. ఇమాన్వి అరంగేటం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సినిమా ప్రారంభ వేడుకలో ఇమాన్వి ధరించిన గోల్డెన్ చీరను హను వ్యక్తిగతంగా ఎంచుకున్నారు. ఆమె తొలి పూజా కార్యక్రమంలో అందంగా మరియు సొగసుగా కనిపించేందుకు ఆయన గంటల తరబడి షాపింగ్ చేసి ఈ చీరను ఎంపిక చేశారు. హను దృష్టి కేవలం లాంచ్ లుక్ వరకే పరిమితం కాకుండా చిత్రంలోని ఇమాన్వి పాత్రకు మరింత ఆకర్షణ జోడించేందుకు తగిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రభాస్ స్టార్డమ్కు సరిపోయే విధంగా ఇమాన్వికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పాత్రను తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. ఇప్పటి వరకు ఇమాన్వి కేవలం సినిమాకు సంబంధించిన లాంచ్ లో మాత్రమే కనిపించింది. కానీ అప్పటికే తన సత్తా చూపించి అందరినీ దృష్టి ఆకర్షించింది. హను ఆమె ఫిల్మ్ కోసం ధరించే కాస్ట్యూమ్స్ ను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో భారీ సినిమాల నిర్మాణంలో దూసుకెళ్తోంది. రీసెంట్ గా పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రి 2024ను ఘనంగా ముగించింది. అన్ని సెంటర్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి మంచి లాభాలు తెచ్చుకుంది. ఇప్పుడు మైత్రి లైనప్ లో ఉన్న ఇతర సినిమాలపై దృష్టి పెట్టింది. 2025లో పలు చిత్రాలతో ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమవుతుంది. 2026లో కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాలను ఫెస్టివల్ స్పెషల్స్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ జనవరి 3వ వారం నుంచి మొదలవుతుందని, ఫిబ్రవరిలో ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెడతారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తి చేస్తుండగా తర్వాత ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ లోకి వెళ్తారని సమాచారం. మరోవైపు సీతారామం ఫేమ్ హను రాఘోపుడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా 2026లో విడుదల కానుందట. డిసెంబర్ స్టార్ట్ లో లేదా క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే 2026 దసరాకు ఈ సినిమా రానుంది. ఇది పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ కథ భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యే కాలానికి సంబంధించినదిగా ఉంటుందని సమాచారం. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని సినిమా టైటిల్ ఫౌజీ అని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ 2026 ప్లాన్ ఎంతటి విజయవంతం అవుతుందో చూడాలి. హనుమాన్ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత తేజ సజ్జా ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా మిరాయితో రాబోతున్నాడు. ఈ సినిమా ఒక రహస్యాన్ని విప్పి చరిత్రను తిరగరాయబోతుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సూపర్ యోధాగా తేజ సజ్జా తన సూపర్ పవర్స్ ను ప్రదర్శించగా కనిపిస్తారు. కోలాహల భరితమైన కూలిపోతున్న దేవాలయ ప్రాంగణంలో తేజ ఒక కర్రను పట్టుకుని నిలబడి ఉన్నారు. తేజ పాత్ర ధైర్యానికి నిదర్శనంగా ఈ చిత్రం కనిపిస్తోంది. మిరాయి 2025 ఏప్రిల్ 18న 2D మరియు 3D వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కాబోతుంది. సినిమా రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ కొత్త ట్రెండ్లు, టూల్స్ ను స్వీకరిస్తోంది. గతంలో పరుచూరి, సత్యానంద్, జంధ్యాల, త్రివిక్రమ్ వంటి దిగ్గజ రచయితల కథలు రాసేందుకు కలం, కాగితం, ఊహశక్తిని మాత్రమే నమ్మేవారు. ఇప్పుడు పిచ్ డెక్, పవర్ పాయింట్, సెల్టెక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు స్క్రిప్టింగ్ ప్రాసెస్ లో భాగమయ్యాయి. రైటర్స్ తమ ఐడియాలను విజువల్ గా, సిస్టమేటిక్ గా అందించడానికి వీలు కల్పిస్తున్నాయి. అయితే విజయవంతమైన దర్శకుడు అనిల్ రావుపూడికి ఇవి అంతగా అలవాటులో లేవు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, క్యారెక్టర్ ఆర్క్స్, అకాడమిక్ స్టోరీ టెల్లింగ్ మెథడ్స్ వంటి టెక్నికల్ టర్మ్స్ పై తనకు పెద్దగా ఆసక్తి లేదని అనిల్ స్వయంగా అంగీకరించాడు. ఆయన ధ్యాస మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంపై ఉంటుంది. నవ్వులు, చప్పట్లు, కంటతడి ఏదైనా కావచ్చు. వరుసగా 8 విజయాలు అందుకున్న అనిల్ దృక్కోణం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సినిమాల మీద దృష్టి పెట్టడం స్పష్టంగా చూపిస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లాంటి వారు అనిల్ పై పెద్ద నమ్మకం ఉంచారు. ప్రేక్షకులను అలరించే సినిమాలు తీస్తూనే భారీ కలెక్షన్లు తెచ్చే దర్శకుడుగా ఆయన్ను ప్రశంసించారు. ఇదే అతని విధానం. మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసే తదుపరి సినిమా గురించి మరింత ఆసక్తిని పెంచింది. 2026 సంక్రాంతి విడుదలకు అనిల్ రావుపూడి, చిరంజీవి కాంబినేషన్ మూవీని సిద్ధం చేస్తున్నారు. అభిమానులు
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని అనిల్ రావుపూడి ఎలా చూపించబోతున్నారో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేచి చూడండి. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న వీడిటోల్ సినిమాకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా వార్తల్లో లేకపోయిన ఈ ప్రాజెక్ట్ తాజాగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2025 మే 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. ముందుగా ఈ సినిమా 2025 మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా ప్రొడక్షన్ ఆలస్యాలతో విడుదల తేదీని వాయిదా వేశారు. వరుస ఫ్లాపులతో నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి పక్కా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఒక ఇంటెన్స్ డ్రామాగా ఉండనుంది. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయగా అతని లుక్ లీక్ అయింది. ఈ లుక్ కు భారీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, శ్రీకర్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకులు థ్రిల్ చేసే అవకాశం ఉంది. తెలుగులో హిందీ హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుందనేది తెలిసిందే. జాన్వీ కపూర్, దిశా పటాని, ఓర్వశి రౌతేలా లాంటి హిట్ హీరోయిన్స్ తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ కూడా హిందీ మార్కెట్ పై ఫోకస్ చేయడంతో కొనసాగుతోంది. సమంత ఇప్పటికే హిందీలో సక్సెస్ఫుల్ గా సెటిల్ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస బిగ్ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తోంది. కీర్తి సురేష్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం శ్రీలీల కూడా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ ప్రకారం సౌత్ నుంచి నార్త్ కు హీరోయిన్స్ మారిపోతున్నారు. టాప్ దర్శకులు కూడా ఇప్పుడు సౌత్, నార్త్ హీరోయిన్స్ తో వర్క్ చేయడం నార్మల్ అయిపోయింది. దర్శకుడు సుకుమార్ తన రాబోయే రామ్ చరణ్ 17వ సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాలతో రష్మికతో పనిచేసిన సుకుమార్ చరణ్ సినిమాలో కూడా ఆమెను కాకుండా కొత్త హీరోయిన్ ఎంచుకుంటారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ తో సాహో సినిమాలో నటించిన శ్రద్ధ తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకుంది. దీంతో ఫ్యాన్స్ కూడా శ్రద్ధా కపూర్ ను ఈ సినిమాలో చూడాలని కోరుతున్నారు. హిందీ మార్కెట్ లో ప్లస్ కావడానికి శ్రద్ధా కపూర్ ఓ మంచి ఎంపికగా ఉందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. సుకుమార్ కాస్టింగ్ విషయంలో చాలా ప్రిసైజ్ గా ఉంటారు. పుష్ప 2 కాస్టింగ్ కోసం ఆయన 6 నెలల సమయం పెట్టారు. రామ్ చరణ్ 17వ సినిమాకి కూడా సుకుమార్ గట్టి ప్లానింగ్ చేస్తారని చెప్పవచ్చు. మరి చరణ్ అభిమానులు డిమాండ్ సుకుమార్ తీసుకుంటారో లేదో చూడాలి. తర్వాత తన కూతురు డెబ్యూ సినిమా ప్రమోషన్ చేస్తుందని, ఆ తర్వాత చరణ్ తో ఈ బిగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారని సమాచారం. బాలీవుడ్ లో సినిమాల పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అద్భుతమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివ తర్వాత ఆయన రాత్రి, సర్కార్, రక్త చరిత్ర, సత్య వంటి చిత్రాలు అందించారు. జేడి చక్రవర్తి, ఊర్మిళ మటోడ్కర్, మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించిన సత్య సినిమాను 27 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లో విడుదల చేశారు. ఈ రీ రిలీజ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆర్జీవి తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ భావోద్వేగమైన నోట్ షేర్ చేశారు. సత్య సినిమాను మళ్లీ చూడడం తనను ఎంతగానో కదిలించిందని చెప్పిన ఆయన దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ సినిమాను చూస్తూ తన కన్నీళ్లు ఆపుకోలేకపోయానన్నారు. ఆ కన్నీళ్లు సినిమా కోసం మాత్రమే కాకుండా ఆ తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో ఆలోచిస్తూ వచ్చినట్లు తెలిపారు. సత్య ఎంతో మందిని ప్రభావితం చేసిందని, అనేక స్ఫూర్తులు అందించిన తన గతంలో గ్రహించలేకపోయానని ఆయన అంగీకరించారు. రంగీలా మరియు సత్య విజయాల ప్రభావంతో షాక్ విలువలు, గిమ్మిక్స్, టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ వైపు వెళ్లిపోయానని, ఫిల్మ్ మేకింగ్ అసలు సారాన్ని మర్చిపోయానని చెప్పాడు. తర్వాతి సినిమాల్లో కొన్ని విజయాలు సాధించినప్పటికీ అవి సత్యలోని నిజాయితీ, అంతర్లీనతను కోల్పోయానని ఆయన తెలిపారు. తన పని యొక్క అసలు అర్థాన్ని గుర్తించకుండా ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా పరిగెత్తినట్లు భావించినట్లు చెప్పారు. తన సినిమా ప్రయాణానికి గౌరవం ఇవ్వాలని, భవిష్యత్తులో తాను తీసే ప్రతి సినిమా సత్య లాంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలని ప్రతిజ్ఞ చేశాడు. సత్య మ్యాజిక్ మళ్లీ చేరుకోలేనప్పటికీ అది చేయడానికి ప్రయత్నించకపోవడం కూడా సినిమాకు నష్టం చేసేదేలా ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్జీవి భావోద్వేగం అభిమానులు కదిలించగా చాలా మంది ఆయన్ను మెచ్చుకున్నారు. మరోసారి ఇండియన్ సినిమాకు ఆయన బ్రిలియన్స్ ను చూపించాలని కోరుతూ తిరిగి గట్టి అడుగు వేయాలని సూచించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.